వాసవి ఈ రోజు నంద్యాల అమ్మవార్షాల్లో ఆర్య వైశ్య సంఘం వారు మహిళా మండలి వారు శాకాంబరి అలంకారం చేస్తారు. ఈ శాకాంబరి అలంకారము ఆషాఢ మాసంలో ఎందుకు చేస్తాము? పూర్వము కరువు కాటకాలతో ఇంటికి లేక అల్లాడుతున్నప్పుడు అమ్మవారు తన శరీరాన్ని భూమిగా విస్తరించి పట్ట పొలాలు వంట పొలాలు గోవులను కానీ అన్నిటిని సంరక్షించింది. అందుకోసము మనము అమ్మవారిని స్మరించుకుంటూ ఈ రోజు శాకాంబరి అలంకారం చేసి మనం అమ్మవారిని స్మరించుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ఈ రోజు శాకాంబరి అలంకారం చేస్తాం. జై వాసవి మాతాకి. लोकाभिरामं श्रीरामं पूजो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः शुचिपुरन्दराभ्यां नमः अरुन्धती చెప్పండి, ఎట్లా ఉంది డెకరేషన్, ఎట్లా ఉంది చెప్పండి. చాలా సంతోషం అండి. జై వాసవి అండి, జై వాసవి అండి, జై వాసవి అండి. చాలా చాలా సంతోషం, ఆనందకరమైనటువంటి విషయం. ఈ యొక్క సనాతన సాంప్రదాయాన్ని, ధర్మాన్ని, ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క ధర్మాన్ని తూచా తప్పుకోకుండా మనసా వాచ కర్మ చేస్తున్నటువంటి ఈ నంద్యాల ఆర్య వైశ్యులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రణమిల్లుతూ చెప్తున్నానండి. ఇంత అదృష్టమైనటువంటి, ఇంత అద్భుతమైనటువంటి, ఇంత ప్రభావితమైనటువంటి
ఇంత అత్యున్నత శిఖరోన్నతమైనటువంటి భావకల్పితమైనటువంటి ఈ స్థితులలో ఇన్ని లక్షలాది ఈ యొక్క శాకంబరి అమ్మవారి యొక్క కూరగాయలు అయితే అవ్వచ్చు, ఆకుకూరలు అయితే అవ్వచ్చు, ఇవన్నిటితో కూడా అద్భుతమైనటువంటి స్థితిలో ఎంతో భక్తి శ్రద్ధలతో అరేంజ్ చేసినటువంటి అలంకారము చేసినటువంటి ఈ యొక్క ఈ వాసవి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత రెండో విషయం అండి, ఇంతవరకు ఎక్కడా చూడనటువంటి ఈ అద్భుతమైనటువంటి దేవాలయంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే అమ్మవారు సాక్షాత్తు కొలువై ఉన్నారా అనేటువంటి విధంగా ఉన్నారు. రెండు, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే దూరంగా నుంచున్నా కానీ అమ్మవారు వచ్చి మాట్లాడేటువంటి విధంగా అమ్మవారి యొక్క స్థితిని ఇక్కడ కల్పించారు, ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం యొక్క, ఈ తల్లి యొక్క, అందరూ విగ్రహం అనుకోవచ్చు కానీ మనుషులు భావన పట్టి ఉండవచ్చు. విగ్రహంగా భావించేటువంటి వారు రాతి విగ్రహంగా భావించేటువంటి వారు రాతి విగ్రహం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొలువై ఉన్నటువంటి అమ్మవారు సాక్షాత్తు మాట్లాడతారని నా అనుభవపూర్వకంగా తెలిసింది. చాలా సంతోషం అండి. ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి ఆర్యవైశ్య యువజన సంఘాల వారికి, వాసవి యువజన సంఘాల వారికి, శ్రీ మహిళా మండలి వారికి, భవనాసి వారికి, ఈ రోజు ఈ కార్యక్రమం చేపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బహుశా ఈ విధంగా ఇది చేయటం అనేటువంటి, ఇంత డెకరేషన్ తో, ఇంత అలంకారముతో అమ్మవారిని భక్తిపూర్వకంగా చేయటం అనేటువంటి బహు అరుదు. అది కేవలం ఈ వాసవి మాత గుడిలో చూడటం మనకు అదృష్టదాయకము. జై వాసవి, జై జై వాసవి, జై. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి శక్తి वन्दे सर्वसुमङ्गलरूपं वन्दे करुणवासवी मातं वन्दे भक्तरक्षणापासं शक्तियो वन्दे कमलनयन शुभशान्तं वन्दे वीणविमलकरहारं वन्दे धर्म सर्वहितदारं शक्तियो